అటెన్షన్ ప్లీజ్. సింగిల్ థియేటర్స్ కు క్రౌడ్ పుల్లర్స్ కావాలను. జస్ట్ క్రేజీ డేట్ ఉందనో ఒక్క వారం కనిపించి వెళదామని వచ్చేవారు కాదు. వారాలు వారాలు థియేటర్స్ లో ఫుట్ఫాల్ పెంచే కరిజ్మా ఉన్న హీరోల సినిమాలు కావాలి. ఎందుకీ ఈ విషయాన్ని స్టార్ హీరోలు వింటున్నట్టేనా? థియేటర్లు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే జనాలతో కిక్కిరిసిపోవాలి. ఫ్యాన్స్ లో పూనకాల లోడ్ అవ్వాలి. అప్పుడే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. అలా ఉన్నప్పుడే థియేటర్లు కళకళలాడుతాయి. స్టార్ హీరోల సినిమాలు నెలలో 1, 2 పలకరిస్తేనే ఆ సందడి కనిపిస్తుంది. సంక్రాంతికో, దసరాకో, సమ్మర్కో వస్తాం, మిగిలిన టైం మాది కాదు అని స్టార్ హీరోలు సైలెంట్ అయితే సీన్ ఇంకోలా ఉంటుంది. ఒక్కసారి థియేటర్లో విడుదల చేసి మమ అనిపించుకుంటే ఓటీటీలో విడుదల చేసేయొచ్చని చిన్న సినిమాల మేకర్స్ అనుకుంటే మాత్రం థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. సినిమాలకు, మాస్ జనాలకు మధ్య బ్రిడ్జ్ లాంటిది సింగిల్ థియేటర్ల సిస్టమ్. ఒక్కసారి ఆ వ్యవస్థ కూలితే సగటు సినిమా మల్టీప్లెక్స్లకు, డిజిటల్ ప్లాట్ఫామ్లకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే ఓటీటీల వాళ్లు పెట్టిన రూల్స్ కి మేకర్స్ తలూపాల్సిన పరిస్థితి తప్పదు. కొత్త పోకడలను ఆహ్వానిస్తూ పాత పద్ధతుల్ని పరిరక్షించుకుంటూ ముందుకు సాగితేనే 100 ఏళ్ల సినిమా వైభవాన్ని భావితరాలకు అందించిన వాళ్లమవుతామనే విషయాన్ని స్టార్లు గుర్తించాలి. ఏడాదికి 1-2 రిలీజ్లు అంటూ లెక్క పెట్టుకుంటూ కూర్చోకుండా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా స్టార్లు దూకుడు చూపించాలి అంటున్నారు క్రిటిక్స్. నిన్నటి వరకు వినిపించిన గుసగుసలు ఇప్పుడు అఫీషియల్ అయ్యాయి. మంగళ వాయిద్యాల నడుమ అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల బంధాన్ని కన్ఫర్మ్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున. సన్నిహితుల మధ్య ఆత్మీయంగా జరిగిన వేడుకకు సంబంధించిన ఫొటోస్ ని పంచుకున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న నాగచైతన్య రిలేషన్షిప్ లో నిజంగానే ఉన్నారా? అందరూ అనుకుంటున్నట్టు ఎస్ అంటే శోభితా ధూళిపాలనేనా అంటూ రకరకాల వార్తలు నిన్న మొన్నటిదాకా చర్చల్లో నిలిచాయి. ఇప్పుడు వాటన్నింటికీ పట్టా దొరికేసింది. ఎస్ ఫర్ శోభితా అంటూ క్లారిటీ వచ్చేసింది. మా అబ్బాయి నిశ్చితార్థ వేడుక ఉదయం 9:42 జరిగింది. శోభితను ఇంటి కోడలిగా ఆహ్వానిస్తున్నాం. వారిద్దరి మధ్య జీవితకాలపు ప్రేమ, ఆనందాలు వర్ధిల్లాలి అంటూ ఆశీర్వదించారు కింగ్ నాగార్జున. చైతూ, శోభితాతో ఉన్న ఫోటోలు షేర్ చేశారు. చైతూ భుజం మీద తలవాల్చిన శోభితా పిక్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. సమంతతో విడిపోయాక గత 2 ఏళ్లుగా చైతూ మరో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఫారెన్ లో షెఫ్ తో చైతూ తీసుకున్న పిక్ లో శోభితా కనిపించడంతో గాసిప్స్ స్పీడ్ అందుకున్నాయి. వాటి గురించి ఎప్పుడూ నేరుగా స్పందించలేదు ఇద్దరు. పెద్దల అంగీకారంతో స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో 3 ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. 3 టీమ్స్ పోటీకి సిద్ధమంటున్నాయి. మరి మ్యూజికల్ బ్యాటిల్లో గెలిచేదెవరు? తమన్ టీం పేరేంటి? గీతాతో జాయిన్ అయ్యిందెవరు? కార్తిక్ జట్టులో ఎవరెవరున్నారు? గీతా 6th సెన్స్, తమన్ 7th సెన్స్, కార్తిక్ 9th సెన్స్ ఏమంటున్నాయి? పూనకాలు లోడింగ్ ఎపిసోడ్స్ లో ఏమేం చూడబోతున్నామో ఈ ప్రోమోలో ఒకసారి చూసేయండి. సై అంటే సై అంటున్న జడ్జెస్. ఈ స్వర సమరంలో ఎవరిది పవర్ అంటూ ఈ వారం ప్రోమోని విడుదల చేసింది ఆహా టీం. అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో 100% వినోదాన్ని అందిస్తూ పాటల పండుగ చేస్తోంది ఇండియన్ ఐడల్ సీజన్ 3. నెవర్ బిఫోర్ అన్నట్టు దూసుకుపోతున్న ఈ సీజన్లో వారం వారం ఏదో ఒక స్పెషాలిటీ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. ఈ వారం 3 జడ్జిలకు 3 టీంలు తమ జట్టులో ఉన్న వారిని వెనకేసుకొస్తూ వారు చెప్పిన మాటలు, వాళ్లల్లో వాళ్లకు జరిగిన వాదనలు ప్రతిదీ హైలైట్గానే అనిపిస్తోంది. కార్తిక్ ని గర్వపడేలా చేసిన కంటెస్టెంట్ ఎవరు? RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ని గుర్తు చేసిన కంటెస్టెంట్లు ఎవరు? స్పెషల్ గెస్ట్ గా వచ్చిన హరీష్ శంకర్ ఏమన్నారు? మిరపకాయ కెప్టెన్ తో వచ్చిన హీరోయిన్ ఏమన్నారు? ఇలాంటి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ శుక్ర శనివారాల్లో ఎపిసోడ్ ని మిస్ కావద్దు అంటోంది ఆహా. జస్ట్ సరదా సంగతులే కాదు, ఎమోషనల్ కాంటెంట్ కూడా ఉంది అంటూ ప్రోమోలో రివీల్ చేసింది ఆహా టీం. అందరూ మెచ్చుకునే కేశవ్ గురించి, అతని బాల్యం గురించి ఎమోషనల్ గా చెప్పిన స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పేశారు. సో ఇన్స్పైరింగ్ గా అనిపించే విషయాలను విట్నెస్ చేయాలని మీకు ఉంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఈసారి సినిమా వారం వచ్చేసింది. శుక్రవారం రిలీజ్లతో కళకళ్లాడుతోంది సినిమా ఇండస్ట్రీ.
ఓవైపు చిన్న సినిమాలు, మరోవైపు పెద్ద హీరో రిలీజ్, ఇంకోవైపు డబ్బింగ్ సినిమాలతో ముస్తాబైంది ఈ వారం. మరి ఏ సినిమా స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. నిహారిక ముందుండి నడిపిస్తున్న సినిమా కమిటీ కుర్రోళ్ళు. యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం ఇది. ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. కుర్రకారుతో పోటీ పడుతూ విడుదలవుతోంది సింబా. జగపతి బాబు, అనసూయ, దివి కీలక పాత్రల్లో నటించారు. మహేష్ బాబు పుట్టినరోజున మళ్లీ విడుదలవుతోంది మురారి. ప్రీ రిలీజ్ టైంలోనే రికార్డు స్థాయి గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఘట్టమనేని హీరో పుట్టినరోజును మురారితో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు అభిమానులు. దాదాపు 15 నిమిషాలు కట్ చేసి విడుదల చేస్తున్నారు మేకర్స్. విజయ్ ఆంటనీ నటించిన సినిమా తుఫాన్. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. అచ్చు సంగీతం అందించారు. ప్రతి వర్షపు చుక్కకు లెక్కుంది అంటూ మెప్పించింది తుఫాన్ ట్రైలర్. ఈ సినిమాతో హిట్ కొడతామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు విజయ్ ఆంటనీ. ఈ వారం ఆహా ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమవుతోంది. మమ్ముట్టి హీరోగా నటించిన డెరిక్ అబ్రహాం మూవీ ఈ నెల 10 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. బెర్త్ మార్క్ మూవీ గురువారం నుంచి ప్రేక్షకుల కోసం ప్రసారమవుతోంది. బ్యాక్ టు బ్యాక్ వినోదాల హరివిల్లును ఆస్వాదించమంటోంది ఆహా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ పాలనా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా ఊసులు మాత్రం ఫిల్మ్ నగర్ లో నాన్ స్టాప్ గా వినిపిస్తూనే ఉంటాయి. లేటెస్ట్ గా అనుపమ్ ఖేర్ ఆన్ బోర్డ్ అనే వార్త మరోసారి పవన్ సినిమా వార్తలను ట్రెండ్ లో ఉంచుతోంది. 2 పార్ట్లుగా సిద్ధమవుతోంది హరిహర వీరమల్లు. విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే అనుపమ్ ఖేర్ ఆన్ బోర్డ్ అంటూ అనౌన్స్ చేసింది టీమ్. ఆల్రెడీ అనుపమ్ ఖేర్ నటించిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన ప్రేక్షకులు మురిసిపోతున్నారు. హరిహర వీరమల్లులోనూ గౌరవప్రదమైన క్యారెక్టర్ లో అనుపమ్ కనిపిస్తారని ప్రకటించారు మేకర్స్. అంతేకాదు అతి త్వరలోనే బ్యాలెన్స్ షూట్ ని కూడా స్టార్ట్ చేస్తామని, త్వరలోనే సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతేనా, హరిహర వీరమల్లు నుండి పవన్ కళ్యాణ్ బర్త్డే గ్లింప్స్ కూడా సిద్ధమవుతోందన్నది ఇన్సైడ్ న్యూస్. ఇటు ఓజీ మేకర్స్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే గిఫ్ట్ గా స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారు. పుట్టినరోజు తర్వాతైనా పవన్ ఫిల్మ్ నగర్ వైపు చూస్తారా, లేకపోతే ఈ ఏడాదికి ఇంతే సంగతులు అనుకోవాల్సిందేనా? ఒక రకమైన డైలమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో. 15 ఆగస్టుకు వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు హీరోల గురించి, కెప్టెన్ల గురించే కబుర్లు చెప్తారేంటి, మా సంగతి ఏంటి అంటున్నారు హీరోయిన్లు. ఆగస్టు 15న విడుదలవుతున్న సినిమాలు కెరియర్ టర్నింగ్ పాయింట్స్ కావాలని కోరుకుంటున్నారు ఈ భామలందరూ. వారెవరో మీరు గుర్తుపట్టేశారా? కమాన్ డిస్కస్ చేసేద్దాం. కావ్య థాపర్ డాన్స్ లో చాలా బాగా చేస్తుందని సర్టిఫికేట్ ఇచ్చేశారు రామ్ పోతినేని. ఆల్రెడీ మీ లిరికల్ వీడియోల్లో మేము కూడా చూసామని అంటున్నారు నెటిజన్స్. పూరి జగన్నాథ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఈ సినిమాతో కావ్య థాపర్ క్లిక్ అవుతారా? మిస్టర్ బచ్చన్ తో రంగంలోకి దిగుతోన్న భాగ్యశ్రీతో పోటీ పడతారా? ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో క్రేజీ టాక్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ. ఆగస్ట్ 15న విడుదలవుతున్న మిస్టర్ బచ్చన్ ఎలాగైనా స్వీట్ మెమొరీ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. అదే రోజు భాగ్యశ్రీతో పాటు థియేటర్స్ లోకి వచ్చేస్తున్నారు ఐ బ్యూటీ నయన్ సారిక. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించిన పేరుంది నివేతా థామస్ కి. ఈసారి 35 చిన్న కథ కాదుతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో మళ్లీ ఓ రౌండ్ చుట్టేయచ్చు అనుకుంటున్నారు నివేత. తంగలాన్ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలన్నది మాళవికా మోహనన్ తాపత్రయం. రాజాసాబ్ తో తెలుగు జనాలను పలకరించడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీకి తంగలాన్, కర్టన్ రైజర్ లాంటి సినిమా అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాటి ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.